రాహుకేతువుల్ని సాధారణంగా మనము దుష్టగ్రహాలుగా పేర్కొంటాము. ఈ యొక్క గ్రహాలు జాతక కుండల్లో దుస్థానాల్లో ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఇస్తారో ఇప్పుడు చూద్దాము. రాహుకేతువులు 3వ స్థానంలో ఉన్నప్పుడు ప్రధానంగా రాహు ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క తోబుట్టువుల్లో మొదటివాడు కానీ లేదా చివరివాడుగా కానీ ఉంటాడు. తర్వాత అతనికి తోబుట్టువులతో సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో కేతు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలాంటి బలవంతుడైనటువంటి శత్రువునైనా కూడా ఓడిస్తాడు. ప్లస్ వాదనలో కూడా తన యొక్క మాటే గెలుపు దిశగా ఉంటుంది. ప్లస్ తను ఎన్నుకున్నటువంటి మార్గంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఆ అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ వెళుతూ తను ఎంచుకున్నటువంటి మార్గంలో ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తిగా రాణించడానికి ఆ యొక్క 3వ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం అనేది సపోర్ట్ చేస్తుందనేది ఒక ప్రధానమైనటువంటి అంశం.